జగన్ పారిపోతున్నాడా లేదా జగన్ ఆదేశాలు ఇచ్చాడా? అయితే తన్ని కలుస్తానికి వచ్చినటువంటి యొక్క కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరినీ ఎందుకు దూరం పెడుతున్నాడు? భయపడుతున్నాడా జగన్? అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కేవీ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జగన్కి భయం పట్టుకుందా అంటే ఏమంటారు? ఎందుకంటే ఎక్కడ పట్టినా అక్కడ తల్లికి భయపడుతున్నాడు, చెల్లికి భయపడుతున్నాడు, కార్యకర్తకి భయపడుతున్నాడు, అభిమానికి భయపడుతున్నాడు. ఎందుకని కాలుగాలిన పిల్లిలాగా ఒక దగ్గర ఉండకుండా ఒక పక్కన అసెంబ్లీ నుంచి పారిపోయి తాడేపల్లి నుంచి పారిపోయి పులివెందల నుంచి పారిపోయి యలంక ప్యాలెస్ నుంచి మళ్ళీ ఢిల్లీ ప్యాలెస్, తాడేపల్లి, ఏంటి గోల? ఇప్పుడు ఒకటండి, సాధారణంగా మన తెలుగులో సామెత చెబుతారు, ఉప్పు తిన్నవాడు మంచినీళ్ళు తాగాలంటారు. అలాగే తప్పు చేసినవాడు ఇలా భయపడుతూనే ఉంటారు. ఇప్పుడు ఒకటండి, వీళ్ళ తాత కానీ తండ్రి కానీ ఇతని హయాంలో వీళ్ళు చేసిన రాజకీయ దుర్మార్గాలు కానీ, దౌర్జన్యాలు కానీ, భూ కబ్జాలు కానీ, హత్యలు కానీ మీరు చూశారు కదా. ఇప్పుడు ఒక సాధారణంగా వాళ్ళ తాత రాజారెడ్డిని ఐ థింక్ ఒక 70+ ఏళ్ల వయసులో జీపులు వెళ్తున్న వ్యక్తిని వెనకాల టెప్పర్లో తరిమి బాంబులు వేసి చేసి చంపేశారు. సో అదేవిధంగా రాజశేఖర రెడ్డిని కూడా 6 రోజుల్లోనే అసెంబ్లీ క్వార్టర్స్లోనే అతని మీద దాడి జరిగింది, రాజశేఖర రెడ్డి మీద. సో ఇప్పుడు ఇతను కూడా ఎన్నో దుర్మార్గాలు చేశాడు, ఎన్నో తప్పుడు పనులు చేశాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా ఒక సీఎం అధికారంలో ఉంటే కావాల్సినంత భద్రత ఉంటుంది సార్. సీఎం అనే దానికి ఎవడు కూడా దగ్గర రావడానికి సాహసించడు. అటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకు తిరిగాడు. కనీసం బిట్వీన్ విజయవాడ అండ్ మంగళగిరి, లేకపోతే విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళడానికి ఆ 20-30 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి కూడా హెలికాప్టర్లో తిరిగిన సందర్భాలు మనం చూసాం. అలాగే ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టారు, ప్రతిదానికి పరదాలే. ఇప్పుడు సాధారణంగా మనకి ఇంట్లో అమ్మాయి వయసుకు వస్తే పరదాలు కడతాం మనం, అంతే కదా. సో అటువంటిది పరదాలు కట్టుకుని తిరిగిన ఈ పుల్లనాలు నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళందరూనేమో మావాడేదో పెద్ద పులివెందుల పులి అంటాడు. సో అదేవిధంగా ఎన్నో కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న చెట్లు, రోడ్డు పక్కన ఉన్న చరిత్రలు, ఎంతోమంది బాటసారులకు కానీ, ఆ రోడ్డును ప్రయాణించే ప్రయాణికులు కానీ, కాలినడకన వెళ్ళే వాళ్ళకు కూడా ఎంతోమంది శ్వాస తీయడానికి ఉపయోగపడిన చెట్లన్నింటిని కూడా నిర్దాక్షిణ్యంగా ఎలా నరికించాడో చూసాం మనం. అంటే ఏంటి, ఇతను భయం ఏంటంటే ఆ చెట్టు మీద ఎవడో రాయేస్తాడనో, ఏదో బండరాయేస్తాడనో, లేకపోతే బాంబు వేస్తాడనో, ఆ చెట్టు మీద కూర్చొని కాలుస్తాడనో, ఆ చెట్టు మీద కూర్చొని బాణం వేస్తాడనో, ఇలా రకరకాలుగా అతనే ఊహించుకుని ఆ భయపడుతూ ఉండేవాడంట. సో ముందుగానే రూట్ మ్యాప్ చెప్పేవాడంట. సో మన వెళ్ళే రూట్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, నేను వెళ్ళే కాన్వాయికి ఎంత దగ్గరగా కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి ఉంటే మొత్తం కొట్టేయండి అని చెప్పేవాడంట. సో వృక్షో రక్షతి రక్షిత అంటారు, వృక్షాలను రక్షిస్తే మనల్ని రక్షిస్తాయి అంటారు. మీరు చూసుంటారు, ఎక్కడెక్కడైతే వృక్షాలు ఎక్కువగా ఉంటాయి ఆ ప్రాంతంలోకి మనం ఈవెన్ మండు వేసవిలో కూడా ఆ వృక్షాలు ఉన్న ఏరియాలో ట్రావెల్ చేస్తుంటే ఒక్కసారిగా మీకు చల్లగా అనిపిస్తుంది. అంటే అంత గొప్పతనం ఉంది ఆ చెట్లకి. సో ఈ విధంగా ఇటువంటి భయపడుతూ బతికే వ్యక్తి ఇప్పుడు పులివెందుల్లో మొన్న పాపం ఆ చిన్న చితక కాంట్రాక్టులు చేసిన వాళ్ళందరూ చితికిపోయి అప్పులు పాలైపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని దగ్గర మాకు ఇంత లక్షల కోట్ల రూపాయలు మాకు పేమెంట్లు రావాలని వెళ్తే అక్కడ వాళ్ళ మీద చిందులేసి వాళ్ళని పట్టించుకోకుండా ఇటు తాడేపల్లికి పరిగెత్తుకొచ్చాడు. సో అదేవిధంగా ఇవాళ కొన్ని మీడియాల్లో వస్తున్న ప్రకారం అక్కడున్న భద్రతా సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారని, వచ్చిన కార్యకర్తల్ని వాళ్ళని ఫోన్ లాక్కుని వాళ్ళని ఫోన్లు ఏదో నీటిలోకి విసిరేశారని, సో వాళ్ళందరూ కూడా తిరిగి శాపనార్థాలు పెట్టి మీరు ఇటువంటి ఓవర్ యాక్షన్ చేయబట్టే కాబట్టి పార్టీ ఈ విధంగా నాశనం అయిపోయిందని. సో అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కార్యకర్తలకు బాగా తెలుసు కాబట్టి నాయకుల కన్నా కూడా ఏ రోజు మా మాట వినలేదు, మేము చెప్పింది తీసుకోలేదు, మీరు ఇంకా ఫ్యూచర్లో ఈ పార్టీ అధికారంలో రాదని కూడా వాళ్ళు తిట్టడం కూడా మనం చూసాం. సో అదే వాళ్ళ మీడియాలో, సాక్షి మీడియాలో ఏదో ప్రజా దర్బారు పెట్టాడని, రోజు ఇంతమందిని కలుస్తున్నాడని ఫోటోలు వేసి చూపిస్తే ఇవన్నీ చూసిన ఈ యొక్క పిచ్చి కార్యకర్తలు పాపం అమాయకులు. సో ఏదో మనల్ని కలుస్తాడు మన నాయకుడు, మన కష్టాలు చెప్పుకోవచ్చు. అలా క్షేత్రస్థాయిలో మన నియోజకవర్గాల్లో ఎక్కడ తప్పులు జరిగినాయి, నాయకుల వలన తప్పులు జరిగినాయా, ఇన్ఛార్జీల వలన తప్పులు జరిగినాయా, లేకపోతే సకల శాఖ మంత్రి వలన తప్పు జరిగిందా, అదే ఏదో ఒక వాళ్ళ బాధ వాళ్ళ గోడు చెప్పుకోవడానికి వస్తే వాళ్ళని ఈ విధంగా అవమానించడం అనేది చాలా నీచం, నికృష్టం. అది చాలా విచారించదగిన విషయం. రెండోది ఏంటంటే
ఇప్పుడు సాధారణంగా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు అనే కన్నా కూడా ఇతనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటాడు అంటాను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఇతనికి ప్రీతమైన భయస్తుడు ఇతను. ఇప్పుడు వీళ్ళందరూ ఆ చుట్టూ ఉన్న వంది మాగదులు చెప్పినట్టుగా ఇతనేమీ పులి కాదు. ఏదో కొంతమంది కిరాయి అంతకుల్ని వాళ్ళని వీళ్ళని చేతిలో పెట్టుకుని ఇటు తండ్రిని అధికారాన్ని అడ్డపెట్టుకుని మొన్నటి వరకు తన అధికారాన్ని పెట్టుకుని సో కొన్ని రాజకీయ దుర్మార్గాలు హత్యలు భూ కబ్జాలు చేసి ఉండొచ్చు. అలాగే తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటు పైటాల రవి ఉదాంతం కానీ ఈ విధంగా చాలామంది తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని పొట్టన పెట్టుకున్నాడు. సో ఆ రోజున ఏంటంటే అలాగే జైల్లో ఉన్న వాళ్ళని కూడా చంపేశారు, సాక్ష్యాలు లేకుండా చేశారు. సో నిజంగా నిజమైన వీరుడు ధీరుడు ఒక నిజమైన నాయకుడు అంటే ప్రజల్లోకి ధైర్యంగా చొచ్చుకుని వెళ్ళాలి. ఏదైనా సమస్య వచ్చినా కూడా నిలబడి అక్కడ వాళ్ళని గట్టిగా మాట్లాడి దానికి పరిష్కారం తీసుకోవాలి. ఈ విధంగా పరదాలు కట్టుకుని భయపడుతూ బహుశా ఇది నాకు తెలిసి నేను అది వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బంది చేసిన ఓవర్ యాక్షన్గా నేను అయితే అనుకోనండి. సో డెఫినెట్గా ఆయన ఇన్స్ట్రక్షన్ అయి ఉంటుంది. ఎవరిని కూడా అలౌ చేయొద్దు, ఏమో ఎవడెలా ఉంటాడో తెలియదు, వాడి కార్యకర్త తెలియదు, లేకపోతే నేను నా కుటుంబ సభ్యులు గతంలో చేసిన తప్పులకి గతంలో చేసిన పాపాలకి ఆ ప్రతిరూపాలై వాళ్ళని ఎంటాడుతూ ఏదో విధంగా నా మీద ప్రతీకార హత్య తీసుకోవడానికో నా మీద ఏదైనా దాడి చేయడానికో వచ్చి ఉండొచ్చు. కాబట్టి మీరు ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయొద్దని కూడా చెప్పు ఉండొచ్చు. 100% ఓవర్ యాక్షన్ కన్నా ఇది ఏదైతే నేను చెబుతున్నాను ఇదే నిజమైనవి ఉండొచ్చు. అయితే మనం చూసుకుంటే నిజంగా మీరు జగన్ భయస్తుడు అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే జగన్ ఎవరికి భయపడుతున్నాడని చెప్పేసి అనుకోవాలి. ఎందుకు అంటే మన ఇంటిని కూడా చూస్తే దాదాపున 32 అడుగుల ఇనుప కంచె, నాకు తెలిసి ఏ ఇంటికి కూడా ఇప్పటిదాకా మనం చూడలేదు, ఏ సినిమా సెట్టింగ్లలో కూడా ఇలాంటి ఎప్పుడు మనం కూడా చూడలేదు. అయితే 32 అడుగుల ఇనుప కంచె ఎందుకు వేసుకున్నాడు, ఎవరికి భయపడుతున్నాడు? అదిగాక మనం చూసుకుంటే మనకి పొలిటికల్ ప్రచారం టైంలో కూడా 6 దాటిన తర్వాత అని ఎప్పుడు కూడా బయట ఉన్న సంగతి మనం ఎప్పుడు చూడలేదు. అదిగాక పొద్దున ఉదయం 8 దాటిన తర్వాతనే బయటకు వచ్చేవాడు. ఈరోజు 74 ఏళ్ళ వయసులో కూడా తెల్లవారుజాముకు ముందే పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని అంటే ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి యొక్క పరిస్థితుల వల్ల భయం కాదు, ఆయనకి అంతర్జాతీయంగానే ఏదో ఏమంటున్నాడు స్మగుల్డ్ గూడ్సో లేదంటే మనకి ఆయన డ్రగ్స్ వ్యాపారం కూడా చాలా ఉందని చెప్పి అంటున్నారు కదా, ఇలాంటి వాటి వల్లే భయం ఉంది కాబట్టి ఇంటికి కూడా అంత పెద్ద కంచేసాడని చెప్పి అంటారు. ఇది నిజమే అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మనం ఏదంటే వైజాగ్లో జరిగిన ఉదంతాలు కానీ అక్కడ దొరికిన ఆ రోజున దొరికిన 25,000 కిలోల ఆ యొక్క డ్రగ్స్ ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు దొరికినప్పుడు దొంగలు అంటాం, దొరకపోతే దొర అంటాం మనం. అదేవిధంగా గత 5 ఏళ్లలో ఎన్ని డ్రగ్ కన్సైన్మెంట్ తీసుకొచ్చాడు, ఎన్ని దేశాలను తీసుకొచ్చాడు. ఇప్పుడు కొలంబియా మాఫియా, ఇప్పుడు మొన్న కూడా బాబు గారు ఎస్కోబారా, ఫ్యాబిలో ఎస్కోబార్ కదా, అతనితో పోల్చాడు. సో అతను కూడా అంతేనంట, ఈ కుటుంబ సభ్యులను చంపేశాడంట. అతను ఏమాత్రం అనుమానం వచ్చినా అనుచరులను చంపేసేవాడంట. ఏమాత్రం కొంచెం తేడా కనిపించినా కూడా ఉన్న వ్యక్తిగత సిబ్బందిని కూడా చంపేసేవాడంట. అలాగే విధంగా సేమ్ ఇతను కూడా సిమిలారిటీలు అలాగే కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రకరకాల అంతా కూడా ఇతను యొక్క పెరిగిన విధానం అంతా క్రిమినాలజీ అంతా కూడా ఇతనికి ఎక్కడ కూడా ఒక మంచి ఒక ఇది లేదు, ఒక ట్రాక్ రికార్డ్ లేదు. కాబట్టి మీరు చెప్పింది కూడా బహుశా ఇటువంటి అరాచక శక్తులతోటి అసంఘిక శక్తులతో కూడా చేతులు కలిపి ఇలా డ్రగ్ కానీ లేకపోతే వేరే వేరే వ్యాపారాల్లో కూడా హవాలా కానీ మనీ లాండరింగ్ కానీ ఏదో రకరకాల విషయాల్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో బహుశా ఇంటర్నేషనల్ ఇప్పుడు మీరు చూసుంటారు, ఇప్పుడు మనకి జర్మనీ కానీ ఇటు రష్యా కానీ ఇప్పుడు కొన్ని కంట్రీస్ తీసుకుంటే వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్. వాళ్ళు మనిషిని ఎక్కడున్నా సరే చంపేస్తారు. వాళ్ళు అతనితో లాకెట్ లాంచర్తో చంపేస్తారు, లేకపోతే వాళ్ళు మంచి షార్ప్ షూటర్స్ ఉంటారు. సో బహుశా ఏదో భయం ఇతను వెంటాడుతుంది. ఆ భయం వెంటాడుతుందా లేదు, ఎవరైతే ఇప్పుడు కూడా తన మనుషులు అనుకున్న తన యొక్క ఏదైతే క్వార్టరీ ఉందో ఆ క్వార్టరీలో వాళ్ళు కూడా బాగా సంపాదించుకున్నారు. ప్లస్ రెండోది ఇతను సంపాదించిందంతా కూడా ప్రస్తుతానికి 90% నాకు తెలిసి, అంటే ఇతను మీరు అఫిడేట్ చూస్తే ఇతని పేరున కారు కూడా లేదు. సో అంటే మొత్తం అంతా కూడా మరి ఈ దోచేసిన ఈ లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళి అంతా కూడా బినామీల చేతిలో ఉంది. రేపొద్దున ఈ బినామీలే ఆస్తిని చేజెక్కించుకోవడం కోసం చంపేయడానికి కూడా ప్రయత్నాలు చేశారని ఏమైనా సాంకేతికాలు వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా కూడా ఇతను ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్న బాలచంద్రుడి పరిస్థితి కన్నా నీచమైన పరిస్థితి ఇతను ఉంది. వాడన్నా వీరుడు. సో వాడన్నా కూడా వెళ్ళడం వరకు నేర్చుకున్నాడు, తల్లి గర్భంలో విన్నాడు, కానీ తర్వాత రావడం తెలియదు. కాబట్టి అతను వీరుడు, ఒక ఉదాత్తమైన తల్లిదండ్రుల్ని బాబాయిల్ని వాళ్ళని కాపాడటానికి ప్రాణత్యాగం చేశాడు. ఆ టైంలో వాళ్ళంతా బయట ఉన్నారు కాబట్టి
తన తోబుట్టుల్ని అందరినీ కాపాడుకోవడానికి వెళ్ళి బాలచంద్రుడు తన ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ చూసుకుంటే అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది డిఫరెంట్. చేసిన తప్పులు, చేసిన పాపాలు, లేకపోతే తనతో ఉన్న ఈ యొక్క ఎవరైతే కూటమి ఉందో, లేకపోతే ఈ డ్రగ్ మాఫియా ఉందో, సో వీళ్ళందరూ కూడా ఏదైనా చేస్తారనే భయంతో ఇప్పుడు కన్సైన్మెంట్ తెచ్చుకోవచ్చు. ఒక సీఎం ఎక్కడ పోతాళ్ళు ఇస్తాడని చెప్పి కన్సైన్మెంట్ ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన దానికి కొన్ని వేల కోట్ల రూపాయల సరుకు ఇతను డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొండి ఉండొచ్చు. మనం చూసాం. ఇప్పుడు మ్యాట్రిక్ ప్రసాద్ గారిని ఏం చేశాడు, సత్యం రామలింగరాజుని ఏం చేశాడు, అలాగే మన ట్రైమాక్స్ ప్రసాద్ గారిని ఏం చేశాడు, ఎంతమంది నాశనం అయ్యారు. ప్రతాప్ రెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డిని ఏం చేశాడు. సో ఇతను అందరినీ మోసం చేసిన వ్యక్తే. ఇతని ద్వారా అందరూ మోసపోయిన వ్యక్తులే. అందరూ వందల కోట్లు, వేల కోట్లు ఆస్తులు పోగొట్టుకున్న వ్యక్తులే. కాబట్టి సో అతనికి ఆ భయం వెంటాడుతూ ఉంటుంది, ఎవడెప్పుడేం చేస్తాడు. దానివల్లనే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసేసి తిరిగినోడు ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా భయం ఎక్కువగానే ఉంటుంది కదా. సో కాబట్టి మొన్న ఎవరో ఒక ఆయన చెబుతున్నాడు, ఎంత పెద్ద రోజుకి ఎన్ని డైపర్లు వేసుకున్నా, డైపర్ మీద డైపర్ 3 డైపర్లు వేసినా కూడా ఆ బొట్లు కింద కారుతానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ప్యాంట్లోంచి బయటికి అంత భయపడుతున్నాడని చెబుతున్నారు. సో బహుశా ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 74 ఏళ్ల ఒక పెద్ద ఆయన, సో ఆయన ముసలివాడు అనకూడదు మనం చంద్రబాబు నాయుడు గారిని. ఆయన అది ఓన్లీ నెంబర్ ఆయనకి. ఇది ఈజ్ ద యంగెస్ట్. అండ్ ఆయనకున్న ఎనర్జీ లెవెల్స్ కానీ, ఆయనకున్న స్పిరిట్ కానీ ఎవరికి లేదు. ఆయన ఏ తప్పు చేయలేదు కదండి. ఆయన ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో 40-45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన కష్టపడి పైకి వచ్చాడు. ఎవరిని చంపి పైకి రాలేదు, ఎవడు ఆస్తులు దోచుకోలేదు, ఎవడి పొలాలు కబ్జాలు చేయలేదు, ఎవరిని జోబులు కొట్టలేదు, ఏ మోసాలు చేయలేదు, స్కాములు చేయలేదు, ఎటువంటి స్కీములు చేయలేదు ఆయన. సో కాబట్టి ఆయనకు భయం ఏముంది. నువ్వు ఆ రోజున బయట నింపేసి కారు దింపేస్తే చిక్మ చీకట్లో నడుచుకుంటూ వెళ్ళాడు ఆయన. ఎన్ని కిలోమీటర్లు నడిచాడు ఆయన. సో అలాగే మీరు అన్యాయంగా ఆయన కర్నూలు అర్ధరాత్రి కూడా తీసుకెళ్తే కూడా ఆయన రాజమండ్రి జైలుకి రైట్ రాయల్గా వచ్చాడు. సో ఆయనకి పలానా ఓడు చంపుతాడేమో, పలానా ఓడు నాకు హాని చేస్తాడనే భయం లేదు. ఎందుకంటే ఆయన ఎవరికి హాని చేయలేదు, ఆయన ఎవరిని మోసం చేయలేదు, ఆయన ఎవరిని పాడు చేయలేదు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ ముత్తాత నుంచి, తండ్రి నుంచి, తాత నుంచి ఇతని వరకు కూడా వీళ్ళ చరిత్రే మోసం, వీళ్ళ చరిత్రే నీచం, వీళ్ళ చరిత్రే ఘోరాలు, మోసాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, అక్రమాలు. సో కాబట్టి ఎప్పుడు ఎవడేం చేస్తాడో, ఎప్పుడు అటాక్ చేస్తాడనే భయం వీళ్ళ నీడలాగే వీళ్ళని వెన్నాడుతూనే ఉంటుంది. వీళ్ళ షాడో ఎలాగవుతూ ఉంటుందో అలాగే ఆ భయం కూడా వీళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. సో కాబట్టి మీరు చెప్పినట్టుగా దీంట్లో పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పటికైనా కార్యకర్తలు ఇప్పటికైనా ఇతని యొక్క వ్యక్తిత్వం తెలుసుకొని సో వేరే ఇష్టమైన పార్టీ, నిజంగా మీకు రాజకీయం చేయాలి, రాజకీయం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంటే ఇటు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సో కమ్యూనిస్టులు ఏ పార్టీకైనా వెళ్ళండి, కానీ ఈ నికృష్టమైన పార్టీ నుంచి బయటకు రండి. ఇప్పుడు మొన్న కూడా చూసాం, అదే పార్టీలో సంబంధించిన వినుకొండలో వ్యక్తిని చంపేసేసి ఇద్దరు వాళ్ళు వైసీపీ వాళ్ళే చనిపోతే దాన్ని ఏ విధంగా రాజకీయ లబ్ధి కోసం చేశారో, రేపొద్దున ఇంకా తన సానుభూతి కోసం, ఇంకా రాజకీయ లబ్ధి కోసం ఇంకా ఎంతమంది కార్యకర్తలను బలిస్తాడో తెలియదు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఇతనికి దూరంగా ఉండమని, ఇతని నాయకులకు దూరంగా ఉండమని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ కూడా నా మనవి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా యథా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్ ఎలాంటి వాడో వాళ్ళ వ్యక్తిగత సిబ్బందిని కూడా అలానే తయారు చేశాడు. సో కొంచెం భయం మానుకొని జనాల మధ్యలోకి రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.